రోజున పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బంగారం వ్యాపారులపై జీఎస్టీ అధికారుల వరుస ఆకస్మిక దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. శేషమహల్ రోడ్లోని వాసవి జ్యువెలరీ మార్టుపై గంటల తరబడి అధికారులు తనిఖీలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాలు, కొనుగోళ్ల బిల్లులు, ఖాతాలపై లోతైన విచారణ చేపట్టారు అధికారులు. బిల్లులు లేకుండా బంగారం అమ్మకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ఈ వరుస దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం. షాపులో ఉన్న బంగారానికి బిల్లులకు మధ్య వ్యత్యాసం, జీఎస్టీ చెల్లింపుల వ్యవహారంపై అధికారులు వాసవి జ్యువెలరీ షాపులో ఉన్న బంగారాన్ని తూకం వేస్తున్నారని సమాచారం. పట్టణంలోని పెద్ద పెద్ద గోల్డ్ షాపులే టార్గెట్గా అధికారులు దాడులు చేయడం గమనార్హం. ఇప్పటి వరకు తాడేపల్లిగూడెం పట్టణంలో 3 పెద్ద షాపుల్లో ఈ దాడులు జరిపినట్టుగా తెలుస్తోంది. దాడుల భయంతో ఇతర బంగారం వ్యాపారుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడులతో మిగిలిన బంగారం షాపు వ్యాపారులు లెక్కల్లోని బంగారానికి హడావుడిగా పాత బిల్లులు సృష్టిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నరసాపురం, నెల్లూరు లింకులతో బిస్కెట్ గోల్డ్ అక్రమ రవాణాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి జీఎస్టీ చెల్లించకుండా కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగవేత జరుగుతోందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కొన్ని షాపులనే కాకుండా తాడేపల్లిగూడెంలోని 46 బంగారు షాపులపైన అధికారులు ఫోకస్ చేయాలని చెప్తున్నారు. సదరు బంగారం వ్యాపారులు ప్రతి ఏడాది ప్రభుత్వానికి వెళ్లాల్సిన కోట్ల రూపాయల పన్ను ఎగవేత జరుగుతుందని సమాచారం. వరుసదారుల మధ్య అధికారులు పూర్తి వివరాలు బయటకు పెట్టకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నమ్మకహా రైట్స్ మాత్రమేనా అంటూ పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాడుల తర్వాత ముడుపులతో సెటిల్మెంట్ జరుగుతోందన్న ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. గత 2 నెలలుగా కొన్ని గోల్డ్ షాపులని అధికారులు దాడులు జరిపి మిగిలిన వదిలేయడం తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయి. బంగారం వ్యాపారుల నాణ్యత, నిబద్ధతపై ప్రజల్లో ప్రశ్నలు వెలువెత్తున్నాయి. తాడేపల్లిగూడెం గోల్డ్ మార్కెట్లో అసలు ఏం జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తున్నాయి. జీఎస్టీ అధికారుల తదుపరి టార్గెట్ ఎవరు అనేది సస్పెన్స్గా మారింది. మరిన్ని షాపులపై కూడా భారీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. తాడేపల్లిగూడెం బంగారం వ్యాపారంలో భారీ అక్రమాల మాఫియా ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. బిల్లులు లేకుండా ఎస్టిమేషన్లతో అమ్మకాలు, దొంగ బంగారం కొనుగోలు, బిస్కెట్ గోల్డ్ అవకతవకలు, బ్లాక్ మనీ కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. బంగారం వ్యాపారులపై వరుస అధికారుల దాడులు వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. పట్టణ వ్యాప్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ దాడులతో మరిన్ని సంచలన నిజాలు బయటపడనున్నట్టుగా తెలుస్తోంది.